హైందవ సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ నారీకేళం సమర్పించడం ఆనవాయితీ. బాహ్య వ్యర్థాలు తాకని జలం అందులో దాగి ఉంటుంది కాబట్టి కొబ్బరికాయను చాలా పవిత్ర ఫలంగా భావిస్తారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా తీర్థం తీయగా ఉంటే చాలా సంతోషపడతాం. ఇక పువ్వొస్తే ఆ ఆనందానికి అవధులుండవు. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడిపోతుంటాం. ఏమవుతుందో ఏమో అని బెంగ పెట్టేసుకుంటాం. ఇంతకీ కొబ్బరికాయ కుల్లితే నిజంగా అపచారమా? అంతా అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా? అంటే మీరు అనుకుంటున్నంత అపచారం ఏమీ లేదు. అసలు భయపడాల్సిన పనే లేదు. కొబ్బరికాయ కొట్టే విధానం తెలుసుండాలి. అప్పుడే అది అడ్డంగా, చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. ఇక కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కొబ్బరికాయ నానా వంకరలుగా పగిలితే, అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా వంకరగా పగులుతూ ఉంటుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక్క కారణమైతే, మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణంగా కనిపిస్తోంది. ఇక కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతుంటుంది. ఈ విధంగా పగలడం మంచిదేనని చెబుతుంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు గాని కోడలు గాని సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం బలంగా హైందవ సంప్రదాయంలో కనిపిస్తోంది. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే పూజా సమయంలో కొబ్బరికాయ కొళ్ళితే ఎలాంటి దోషమూ ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయను నీటితో శుభ్రం చేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలా మంది కంగారు పడతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ చెడిపోయి ఉంటే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్లు, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి అంతే. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు గాని, పువ్వు కాని, ఆకు గాని ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం, కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పువ్వైనా, నీరైనా సరే తాను ప్రేమతో స్వీకరిస్తానని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తారు.